వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం. అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. కొత్తగూడ అడవుల్లో అడవి దున్నల సంచారం, స్థానికుల్లో భయాందోళనలు. గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా కర్నూలులో అవగాహన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జీడీకే 1 ఇంక్లైన్లో శుక్రవారం శ్రీ గణేష్ సహిత దుర్గామాత ఆలయం 24వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో RG1 GM లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, గని మేనేజర్ సుధీర్లతో కలిసి శ్రీ గణేష్ సహిత దుర్గామాత వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమ్మన్నా అందరూ చూస్తున్నా మేడం వచ్చింది కొత్తగా చెప్పిన అక్కడ లోపల జాగ్రత్త పోవడానికి ఓపి కొట్టని పంచాలు మీరు వస్తే మా పని నడుతుంది. మేడం పంపించిన మీరు వెంకట ఎట్లా అందుకే అంటేనే కదా అన్నీ సపరేట్ ఆపిన దశ చేసే సపరేట్ ఆపిన సార్. అయిపోయిందా? కళ్యాణి నామి విజయ నామదేశ అల్లెల్ మంగళాయ నామదేశ సహకుటుంబాన కళ్యాణ నామి అరవింద నామదేశ లక్ష్మణ నామదేశ ధ్యాయామి శాంతియామి ఆవాహయామి ఆసనయామి ఆదియ పాద్యం సమర్పయామి అస్తే శ్రీం సమర్పయామి.
24వ వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగినది. అందరికీ నమస్తే. ఈరోజు ఆర్జీవన్ రోజు 24 సంవత్సరంగా ఆ గుడిలో ఉండి వార్షికోత్సవం కోసం మీ అందరికీ స్వాగతం చేస్తున్నాం. నా పేరు సుధీర్ జప్వార్, మేనేజర్ శ్రీ జగన్ గారు. ఈ కార్యక్రమంకి మీ అందరికీ విలేజర్స్ కానీ మన మైండ్ అమ్మవారి కోసం మైండ్గా ఈ సంవత్సరం చాలా మంచి జరిగింది. ఆ ప్రొడక్షన్ కానీ సేఫ్టీ కోసం వాళ్ళకి చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ ఇంకా మంచిగా దాటి వరకే ప్రాధాన్యత చేసి ఈ అవకాశం ధన్యవాదాలు. గోదావరిఖని చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా శుక్రవారం మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ హిమజ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో చౌరస్తాలోని ఆకుల మల్లె శివసాయి వర్మ ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ సెంటర్లో ఉన్న బిల్డింగ్ టేలాను తొలగించడానికి రాగా షాపుల యజమానులతో పాటు బీజేపీ నాయకులు అడ్డుకొనగా మున్సిపల్ అధికారులకు బీజేపీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారంటూ కొంత వాదనలు జరిగాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమ షాపులను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అభివృద్ధికి తాము సహకరిస్తామని, కానీ తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని రామగుండం ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను కోరారు. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించి వేశారు. అనంతరం షాపుల యజమానులు మున్సిపల్ అధికారుల సూచనల మేరకు స్వచ్ఛందంగా తమ షాపులను తొలగించే పనులను చేపట్టారు. మా దారిద్ర్యం కూడా పోతుంది చేసుకోవచ్చు అని మాకు ప్రత్యామ్నాయం చూపించమని మేము అడిగినామన్నా మిమ్మల్ని అడిగిన ట్యాక్స్ తీసుకున్న తర్వాత ఎందుకు సొంతది కాదు తీసుకున్నారు కదా డాక్యుమెంట్ ప్రకారం ఇక్కడి వరకే కట్టుకోవాలి. అవును మేడం, కళ్ళు మూసుకొని ఎందుకున్నారు మున్సిపల్ అధికారి? ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఎందుకున్నారు మున్సిపల్ అధికారుల గురించి? ఇప్పుడు కళ్ళు మీరు నేర్చుకున్నారు. మీరు వ్యవస్థాగత, మీ వ్యక్తిగతంగా ఇది వ్యవస్థాగతమైన విషయం. ఏది మేడం, ఏం దుక్కులో కొడతారు మేడం? మీకు కూడా నేను రిటర్న్ ఇచ్చిన, నేను మీరు ఇచ్చినందుకు మీకు రిటర్న్ ఇచ్చిన. నేను నాకు ఇన్ని సార్లు నేను కట్టేటప్పుడు 4 సార్లు అప్పుడు ఎందుకు చెప్పలేదు? అధికారులు ఇప్పుడు వచ్చి పూల కొడతా అంటాను. ఏముండవు. కమిషనర్ మా జీతాలతో మేము కట్టే పన్నులతో జీతం తీసుకుంటుంది కమిషనర్ కానీ మీరు కానీ. అవే ఫోన్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకుండా ఆమె ఇష్టమా? ఎక్కడో వండుకొని ఫోన్ లేపకుండా ఒక ఇక్కడ రౌడీల పాలన ఇక్కడ చేస్తూ ఉంటే ఏమనుకుంటారు? మొత్తం ఇంతమంది ప్రజలను రోడ్డు మీద పడేస్తే సంతోషమా?
మీ ఇష్టమేనా? ఇప్పుడు వేయాలి కళ్ళు ఉంటాడువా, కరెంట్ బిల్లు వచ్చేటప్పుడు కళ్ళు ఉంటాడువా, మరి అవన్నీ ఎట్లిస్తారు? జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025 సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించబడుతున్న వేడుకల్లో భాగంగా గాయత్రి ఎస్టేట్లో ఉన్న గాయత్రి జూనియర్ కళాశాలల నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం వినియోగదారుల దినోత్సవంకి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించిన జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ గారు. వినియోగదారుడైన నేను వినియోగదారుల రక్షణ చట్టం యొక్క స్ఫూర్తిని లక్ష్యాన్ని అర్థం చేసుకొని చట్టం నాకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ అక్రమ వస్తు సేవలను కొనుగోలు చేస్తాను. అలాగే కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకి బిల్లు తీసుకుంటాను. ఎంఆర్పి కన్నా మరియు పర్యావరణ అనుకూల వస్తువులను నివారిస్తాను మరియు పారదర్శక లావాదేవీలను ప్రోత్సహిస్తాను మరియు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తాను. రైట్ సార్, రైట్. వినియోగదారుడా అని నేను నేను వినియోగదారుడా అంటారు, మీరు మేలుకోనండి. వినియోగదారుడా, వినియోగదారుడా, నేను వినియోగదారుడా అంటాను, మీరు హక్కులు తెలుసుకోనండి.
గోదావరి కని భాస్కర్రావు భవన్లో శుక్రవారం జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత 20 సంవత్సరాలుగా డిసెంబర్ 23న ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కుదించే విధంగా నిధులు విడుదల చేస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని, దీన్ని గుర్తింపు సంఘం ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున జరిగే వేడుకలకు కార్మికులు, వారి కుటుంబాలు, ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ వేడుకల్లో పాల్గొంటారని, వేడుకలకు కుదించే విధంగా వాటి నిర్వహణ కోసం 30,000 నుంచి 60,000 ఖర్చుల కోసం అతి తక్కువ నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, నాయకులు కన్నం లక్ష్మీనారాయణ, బుర్ర భాస్కర్, ఆకుల సురేష్, పడాల కనకరాజు, జనగమ జగదీశ్వర్, సిరిసిల్ల మల్లేష్, తాని రాజాబాబు, ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలోని ఈ మధ్యకాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడతా ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని ఇటు ఏరియాల వారీగా సెంట్రల్ ఫంక్షన్గా గత దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా చాలా ఘనంగా కార్మిక వర్గానికి ఒక స్పిరిట్ నింపే విధంగా, అదేవిధంగా దీంట్లో మనం అందరం కలిసి పనిచేయాలని ఒక నానుడి ఉన్నట్టుగా కనబడేది. కానీ ఈనాడు నిన్న వచ్చిన సర్కులను చూస్తే ఏరియాకు 60,000, 30,000, సెంట్రల్ ఫంక్షన్కు సెంట్రల్ దానికి ₹1,00,000 ఇది చూస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సింగరేణికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణిలో గతంలో ఎట్లా జరిగిందో అదే విధంగా ఏరియాలో కానీ సెంట్రల్ ఫంక్షన్ కానీ అదే విధంగా అదే స్థాయిలో జరగాలనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు సింగరేణిలో చాలామంది కార్మికులు ఏమనుకుంటారంటే ఏంటిది ఈరోజు మార్పు, పోయిన సంవత్సరం చాలా 20 సంవత్సరాలుగా చాలా గట్టిగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్మిక వర్గాన్ని ఎవరైతే బెస్ట్ వర్క్ మెన్కు లేకపోతే వేదిక మీద నిజంగా నేను బాగా పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే ఈరోజు పేలవంగా ఏదో 10 మంది 15 మంది మధ్యలో కూర్చొని సింగరేణి డే జరుపుకోవడం అనేది ఇది అవమానకరం. అందుకనే ఇది కనుక మీరు మార్పు కనుక చేయకపోతే, గతములాగానే ఏర్పాట్లు చేయకపోతే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తాం. ఎందుకంటే ఏంటి అసలు దీనికి మీరు ఆడిచ్చినందల్లా మేము ఆడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకనే కంపెనీ ఆలోచన చేయాలి. ఏదైనా ఉంటే ఒకటే పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ అభిప్రాయపడతా ఉంది. అందుకని వెంటనే బేషరతుగా ఈరోజు మన సింగరేణి డేను పాత పద్ధతి లాగానే సెంట్రల్ ఫంక్షన్ కానీ ఏరియల్ ఫంక్షన్ కానీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం పిట్ కమిటీలు కానీ లేకపోతే ఏరియాల కమిటీలు కానీ సెంట్రల్ కమిటీలు కానీ 23న జరిగే కమిటీలో పాల్గొనము. ఎందుకంటే ఇది వర్కర్లకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మేనేజ్మెంటే స్వతహాగా నిర్ణయించుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది చైర్మన్ గారు మారినరు, ఈరోజు మన పాత చైర్మన్ వచ్చారు, చైర్మన్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు ఉన్నారు. వీరంతా ఆలోచన చేయాలి. కార్మికులను ఉత్పత్తి సాధించడానికి ఏర్పాట్లు చేయండి, లాభాలు తేవడానికి తగు నిర్ణయాలు తీసుకోండి, దాన్ని అమలుపరచడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుంది. కానీ ఈరోజు పేలవంగా ఈరోజు డబ్బులని దాచిపెడతామనే పద్ధతిలో కనుక చేస్తే ఇది కార్మిక వర్గంలో ఒక హుషారుతనం లేనట్టుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే పాత పద్ధతుల ప్రకారమే సింగరేణి డే జరపాల్సిందిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తాం. చంద్రబాబు చర్మం మందం, నా చిన్నప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు అని ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈరోజు చంద్రబాబుకు సిగ్గు లేదో ఇంకొకటి లేదో ఏకంగా గవర్నమెంట్ ఆస్తులన్నీ ఇచ్చేస్తున్నానని చెప్పి స్కామ్లు చేస్తున్నాడు అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా
తడుతాయి. 1,04,00,000 సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకి కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని. అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజు, ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం పరిసర ప్రాంతంలో చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం అంటూ అవగాహన ర్యాలీని చేపట్టారు. ఆ మేడం వాళ్ళందరినీ నిలబెట్టుకోండి ఇట్లా. వాతావరణంలో భూమిలో కరిగిపోదు కదండి, అది అట్లాగే సెడిమెంటేట్ అవుతుంది. కాబట్టి మనకి పశువులకు కానీ మనుషులకు కానీ అన్నిటికి కూడా ఇది చాలా అపాయకరం. మీ పేరు? నేను ఫ్యాకల్టీ అండి, రాధాకుమారి. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని 3 రోజులు చేస్తాము. ఈ గురు, శుక్ర, శని, ఆదివారాలు కొంచెం అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తాము. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. స్లోగన్స్ ఏం చేస్తున్నారు? పచ్చదనాన్ని అంటే చెట్లను పెంచడము, జీవులను రక్షించడము, తర్వాత ప్లాస్టిక్ నివారణ, కాలుష్యాన్ని నివారించడము, వాహనాల వల్ల పొగలు ఎక్కువ అవుతున్నాయి. సో గవర్నమెంటే మనకి ప్రతి వారం ఒక థీమ్ ఇస్తుంది. అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేబర్ ఉద్యోగులు నమోదు చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు పథకం అమలు కోసం నమోదు చేసుకోవాలని, ఈఎస్ఐ లేబర్ సమయాన్ని కేటాయించిన విషయాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ దుర్గాప్రసాద్ కోరారు. అనుకున్నాము కానీ పర్మిషన్ ఇక్కడనే ఉంది, వేరే చోట కట్టలేము. తమరేంటండి? ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేసేటటువంటి ఈఎస్ఐ కార్పొరేషన్ స్ప్రీ 2025 అనే స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్కీము 1 జూలై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు అప్లికబుల్గా ఉంటుంది. ఈ స్కీమ్లో ఎంప్లాయర్స్ రిజిస్టర్ అయినట్లయితే వాళ్ళ పాత బకాయిలు అంటే పీనల్ ఇంట్రెస్ట్, డ్యామేజెస్ ఆర్ ఎనీ అదర్ యాక్షన్ ఈ స్కీమ్ కింద తీసుకోకుండా ఈ డేట్ నుంచి మాత్రమే కవరేజ్ ఉండేలాగా ఈ స్కీమ్ వర్తింపజేస్తామండి. దీనికోసం అని చెప్పి బ్రాంచ్ మేనేజర్ ఈఎస్ఐ కార్పొరేషన్ కర్నూలు, మా ఆఫీసు కొత్త బస్ స్టాండ్కి ఎదురుగా పుల్లారెడ్డి స్వీట్స్ అందులో ఉంది. అక్కడ నా పేరు దుర్గాప్రసాద్ అండి, బ్రాంచ్ మేనేజర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.